డబ్బు అనే దాన్ని తగిన విచక్షణతో ఎక్కడ పెట్టాలో తెలిస్తే అది అక్కడ లాభాల పంట కురిపిస్తుంది. డబ్బు పొదుపు కోసం ఎన్నెన్నో పథకాలు, స్కీములు, విధానాలు ఉన్నాయి. అయితే ఎక్కువ వడ్డీ ఇచ్చే పథకాలలో పీపీఎఫ్ ఒకటి. అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఏమిటి అంటే పీపీఎఫ్ విషయంలో ఉమ్మడి ఖాతా సౌకర్యం లేదు. కానీ భార్యాభర్తలు వారి వారి పేర్లపై వేరువేరు ఖాతాలను తెరవచ్చు. ఇద్దరు సంవత్సరానికి ఒక్కొక్కరు 1.5 లక్షలు జమ చేస్తే ఆ సంవత్సరానికి మొత్తం పెట్టుబడి 3 లక్షలు అవుతుంది. వారిద్దరూ సంవత్సరానికి 1.5 లక్షలు అంటే నెలకు 12,500 పెట్టుబడి పెడితే 20 సంవత్సరాలలో చక్రవడ్డీతో ఈ మొత్తం దాదాపు 1.33 కోట్లవుతుంది. అంటే భార్యాభర్తలు కలిసి హాయిగా లక్షాధికారులు కావచ్చు. అది కూడా ఎటువంటి మార్కెట్ రిస్క్ లేకుండా. కాబట్టి దీన్ని జాగ్రత్తగా పరిశీలించి కాసులు కురిపించుకోవచ్చు. పీపీఎఫ్ పెట్టుబడి ఈఈఈ పన్ను ప్రయోజనం సౌకర్యంతో వస్తుంది. పెట్టుబడి పన్ను రహితం, వడ్డీ పన్ను రహితం, మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను రహితం. అంటే మొత్తం 1.33 కోట్లు మీదే అవుతుంది. ప్రభుత్వం ఒక్క పైసా కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పీపీఎఫ్ ఖాతా 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. కానీ మీరు దానిని 5 సంవత్సరాల బ్లాక్లలో పొడిగించవచ్చు. మెచ్యూరిటీ తర్వాత 1 సంవత్సరంలోపు ఫారం హెచ్ని సమర్పించండి. ఈ పొడిగింపుతో మీ నిధి వేగంగా వృద్ధి చెందుతుంది, కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. పీపీఎఫ్ పూర్తిగా ప్రభుత్వ హామీతో కూడిన పథకం. స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులో లేదా డబ్బు నష్టపోయే ప్రమాదం లేదు. వడ్డీ ప్రతి సంవత్సరం పెరుగుతుంది. వడ్డీ పెరిగే కొద్దీ మీ డబ్బు పెరుగుతుంది. వివాహిత జంటలు సురక్షితమైన భవిష్యత్తును, పన్నురహిత నిధిని నిర్మించుకోవడానికి ఇది నమ్మతగిన మార్గం.